హాయ్ మాస్టర్స్, మరియు మీ క్వశ్చన్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ముందుగా దసరా శుభాకాంక్షలు మాస్టర్స్ అందరికీను. అలాగే ఈ 10 రోజులు నాకు క్లాస్ చెప్పడానికి వస్తున్న జగన్మాతలకి, నాకు జూమ్లో పాల్గొన్న ఆది పరాశక్తులకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు గాయత్రి మాత రెండో రోజు. మన ఛానల్లోని ఆది పరాశక్తి జ్ఞానం జరుగుతుంది మాస్టర్స్. 10 నుంచి 11కి, 11 నుంచి 12కి జగన్మాతల విశిష్టత, ఒక్కొక్క రోజు ఒక్కొక్క మాత విశిష్టత జరుగుతుంది మాస్టర్స్. ఈరోజు గాయత్రి మాత విశిష్టత చెప్పడానికి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన సరోజిని మల్లికార్జున గారు బెంగళూరు నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఆత్మబంధులందరికీ ఆత్మ ప్రణామాలతో ఈరోజు సెషన్ స్టార్ట్ చేద్దాం మాస్టర్. నవరాత్రులు విశేషంగా భూమి పైన అంతా స్త్రీ శక్తి, తల్లి శక్తియే. ఇట్స్ లైక్ కంపౌండింగ్ అనమాట. ఇంక్రీజ్ ఎలా అవుతుందంటే కంపౌండింగ్ అవుతా ఉంటుంది. అందుకే ఈ నవరాత్రులు. ఎస్ మాస్టర్స్, మనం చక్కటి ఆ శక్తుల గురించి తెలుసుకోవడం అంటే జ్ఞానంతో కలిస్తే ఇంకా బాగుంటుంది కదండి. అవేర్నెస్ లో ఉంటాం కదా, అప్పుడు ఏ ఎనర్జీతో కనెక్ట్ అవుతున్నాము, ఏం జరుగుతా ఉంది ఈ నవరాత్రుల్లో, అసలు ఈ నవరాత్రులు ఏంటి అనేది మనం తెలుసుకొని చేస్తే బాగుంటుంది. మూఢంగా చేస్తే కూడా దాని ఫలితం ఉంటుంది. అయితే తెలివితో చేస్తే దాని లాభం మనం 100% తీసుకోవచ్చు అనమాట, ఫుల్ 100%. సో ధ్యానానికి వచ్చిన తర్వాత మన ఉద్దేశం ఒకటేనండి, జ్ఞానం పొందడమే. ఏది చేస్తున్నామో దాని వెనక ఉండే జ్ఞానం ఏంటి తెలుసుకోవాలి. బ్యూటిఫుల్ గా మనకు మాస్టర్స్ యూనివర్స్ లో ఎందరున్నారో అసలు, అంటే ఏ టీచర్స్ లాగా వెయిట్ చేస్తూ ఉంటారు. స్టూడెంట్ ఎవరు రెడీ అవుతారబ్బా నేను వాళ్ళకి చెప్పాలి అన్నట్టుగా మనకు పుట్టుకొస్తోంది. సో మాస్టర్స్, ఫస్ట్ ఇంట్రొడక్షన్ నేను నవరాత్రి గురించి కొంచెం చెప్పాలనుకుంటాను. ఎందుకంటే నాకు ధ్యానం వచ్చిన కొన్ని రోజుల్లోనే నవరాత్రులు వచ్చాయి అనుకోండి. అప్పుడు ఈ విజ్డమ్ తనంత తానే నాకు వచ్చిన విజ్డమ్. అప్పుడు నాకు అనిపించింది, అమ్మ బాబాయ్ మనం ఏ లెవెల్లో ఉన్నాం, ఎక్కడి నుంచి ఈ విజ్డమ్ వచ్చేస్తా ఉంది అని. ఇలాగే ఒక క్లాస్ అటెండ్ అయ్యాను. ధ్యానానికి వచ్చి ఒక 4 నెలలే అయింది నాకు. అప్పుడు నవరాత్రుల గురించి మాట్లాడమంటే పేపర్లో ప్రిపేర్ అయ్యాను. అటు ఇటు అన్ని వీడియోలు చూసి మనం రెడీ అవుతాం కదండి. అసలు నేనైతే పిహెచ్డి స్టూడెంట్ అయిపోయాను. పిఎంసీలో ఏ సబ్జెక్ట్ ఇచ్చినా ఫస్ట్ రీసెర్చ్ వర్క్, స్టడీస్, పేపర్ వర్క్. సో మాస్టర్స్, అయితే మాట్లాడేటప్పుడు ఇక్కడ నేను అనేది ఉండదు అనడానికి ఇదొక ప్రూఫ్ అండి. ఇక్కడ మనము అనేది లేదు. ఇక్కడ చూడడానికి ఒక బాడీ కావాలి, వాయిస్ కావాలి. కాబట్టి ఒక మైక్ లాంటి మనల్ని ఉపయోగించి మాస్టర్స్ మనకు విజ్డమ్ ఇస్తున్నారు. సో వాట్ ఆర్ నవరాత్రీస్ అంటే, నవరాత్రి అంటే అప్పుడు మనం ఏం చేస్తామండి, దుర్గా పూజ కదండి. అంటే అమ్మవారి శక్తి, తల్లి శక్తిని కొలుస్తామన్నమాట. ఎందుకు అలా ఇలాంటి పండుగ ఓన్లీ అమ్మవారికే ఎందుకుంది, వేరే ఎందుకు మేల్ గాడ్కి లేదు? అలా చూసుకుంటే మనకు నవరాత్రులు 1 కాదు, 2 కాదు, 4 ఉన్నాయి మాస్టర్స్. ఒకటి వసంత నవరాత్రి, ఇప్పుడు ఇది శరత్ నవరాత్రి. అలాగే 2 గుప్త నవరాత్రులు వస్తాయి అన్నమాట. సో సాధన చేసేవాళ్ళు ఆ గుప్త నవరాత్రులలో మంత్ర సాధన, దీక్ష అవన్నీ వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. గృహస్థులకి ఈ శరద్ నవరాత్రి మరియు వసంత నవరాత్రి ఎక్కువగా మెటీరియలిస్టిక్ వరల్డ్ కి సంబంధించింది అనమాట. అయితే సౌత్ ఇండియాలో, దక్షిణ భారతంలో మనం ఎక్కువగా శరద్ నవరాత్రిని పాటిస్తాం. ఈవెన్ వసంత నవరాత్రి మనకు అంతగా కనిపించదు అనమాట. ఏం జరుగుతా ఉందంటే యూనివర్స్ లో ప్రతి క్రియేషన్ లో మేల్ అండ్ ఫీమేల్ ఎనర్జీ ఉందండి. ప్రతి దాంట్లో ఈ 2 ఉంటాయి. వాట్ ఈస్ ఇట్ మేల్ అండ్ ఫీమేల్ ఎనర్జీ అంటే? ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ కాదండి. ఎక్కడైతే సాఫ్ట్నెస్, ప్రేమ, వాత్సల్యం, క్రియేషన్ అని ఉంటుందో అది తల్లి ఎనర్జీ. ఎక్కడ ప్రొటెక్షన్, సంరక్షణ అనేది ఉంటుందో అది మేల్ ఎనర్జీ. సో అది తండ్రి ఎనర్జీ అనమాట. సో మేల్ అండ్ ఫీమేల్ ఎనర్జీ ప్రతి మనిషిలో, ప్రతి జంతువుల్లో, ప్రతి వస్తువులో కూడా ఉంటుంది. సో ఎందుకు మరి అలా అయితే ఫీమేల్ ఎనర్జీనే మనం ఇక్కడ పూజిస్తున్నామంటే, సృష్టి అయిన దగ్గర నుంచి కొన్ని సంవత్సరాల దాకా మాత్రమే ఫీమేల్ ఎనర్జీ ప్రొటెక్టెడ్ గా ఉంది. అంటే ఫీమేల్ కు ఫీమేల్ రోలే ప్లే చేస్తూ ఉన్నారు. అయితే ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నామండి, ఫీమేల్ బాడీలో కూడా ఫీమేల్ ఎనర్జీ లేకుండా మేల్ ఎనర్జీ ఎక్కువ అవుతా ఉంది.
మనకు బట్టలు ధరించడం దగ్గర నుంచి మేల్‌లాగా చేస్తేనే మనం గర్వంగా ఫీల్ అవుతున్నాం. మేల్ నువ్వేంటి మగాడిలా ఉన్నావు, ఎంత బోల్డు అన్నసరికి మనం ఇంకా గర్వంగా ఫీల్ అవుతాం. అదే మగవాళ్ళకి నువ్వేంటి అమ్మాయిలాగా సాఫ్ట్‌గా ఉన్నావే, అలా అంటే వాడు షేమ్‌ఫుల్‌గా ఫీల్ అవుతాడు. అంటే ఈ క్వాలిటీస్ ఏదైతే ఆడవాళ్ళ క్వాలిటీస్ ఉన్నాయో అవి సిగ్గుపడేటట్టు మనం ఫీల్ అవుతున్నాం. లేదు నేను బాయిష్‌గా ఉన్నాను. నేను జుట్టు కత్తిరించుకుంటాను, ప్యాంట్ షర్ట్ ఏసుకుంటాను, బాయ్ లాగా మాట్లాడతాను. కొందరు అమ్మాయిలైతే మగాడిలాగే మాట్లాడతారు. ఇక్కడ సౌత్‌లో అయితే చూడలేదు. నార్త్ ఇండియాలో నా ఫ్రెండే ఉండేది. బాయ్స్ లాగా నేను కర్తా హూ, జాతా హూ అలా మేల్ వెర్షన్ గానే మాట్లాడేదనమాట. నువ్వు గర్లా? బాయా? అంటే నేను గర్ల్ అనేది. మరి మాట్లాడేది స్త్రీలింగ్‌లో మాట్లాడకుండా పుల్లింగ్‌లో మాట్లాడుతున్నావు అంటే నాకిదే ఇష్టం అని. సో, అది గర్వంగా ఫీల్ అవుతున్నాం. సో, ఈజ్ ఇట్ గుడ్? అలా చేసేసరికి మన క్రియేషన్‌లో ఫీమేల్ ఎనర్జీ తగ్గుతూ పోతుందండి. మనం ఫీమేల్ ఎనర్జీని బ్యాలెన్స్డ్‌గా ఉంచుకోవాలి. సో, ఇది నేచర్‌కి కూడా తెలుసు. ఈ పండుగలు ఇవన్నీ రావడానికి కారణాలేంటంటే, ఈ సమయంలో ఈ క్రియేటివ్ ఎనర్జీ మొత్తం యూనివర్స్‌లోనే ఎక్కువగా ఉంటుంది. ఈవెన్ ద అలైన్‌మెంట్ గ్రహాలు ఉన్నాయి చూడండి. అవి కూడా అలైన్‌మెంటు ఈ స్త్రీ శక్తి ఎక్కువ వచ్చేటట్టు. అంటే ఇప్పుడే ఆహ్, క్రియేషన్ అవ్వడము, మరి ప్రేమ ఎక్కువగా రావడము. యూజువల్లీ ఈవెన్ సైంటిఫికల్లీ చూస్తే ఫర్టిలిటీ అంటాం గదండీ! పిల్లలు పుట్టేది ఈ సీజన్‌లోనే ఎక్కువగా ప్రెగ్నెంట్ అవుతారనమాట. ఈజిలీ ప్రెగ్నెంట్ అవ్వచ్చు. ఎందుకంటే ఈ పీరియడే అలాంటిది. క్రియేషన్ పీరియడ్ ఇది. సో, ఎవరైతే ఈ పూజ ఎందుకు చేస్తున్నారంటే, ఈ విషయాలు తెలుసుకున్న వాళ్ళు ఇవి ఇంట్రొడ్యూస్ చేశారు. అందరిలో ఈ స్త్రీ తత్వం, తత్వం అనేది కరెక్ట్ అయిన పదమనమాట. పురుష తత్వం, స్త్రీ తత్వం. ఈ తత్వాన్ని బ్యాలెన్స్ చేయడానికి మనం ఈ పండుగలు చేసుకుంటున్నామండి. నవరాత్రులు అనే పండుగలు. పండగ అంటే ఇది బికాజ్ మనలో ఆ బ్యూటీ వచ్చేస్తా ఉంది. ది బ్యూటీ ఆఫ్ ద క్రియేషన్. అది బ్యాలెన్స్ అవ్వాలి. ఆడవాళ్ళు మాత్రమే కాదు, మగవాళ్ళలో కూడా ఈ క్వాలిటీ కావాలి. వాళ్ళు రఫ్ అండ్ టఫే ఉండాలనేది లేదు. వాళ్ళలో కూడా వాత్సల్యం అనేది ఉండాలి. తల్లి లో ఉండే ఒక ఫీలింగ్స్ ఏముంది మాతృత్వ హృదయం వాళ్ళకి కూడా ఉండాలి. అవి బ్యాలెన్స్ చేయడానికి మనం ఈ పండుగలు చేసుకుంటున్నామండి. సో, అలా చూసేసరికి ఒక్కొక్క రోజు ఎందుకు మరి నవదుర్గలు, వేరే వేరే అమ్మవారి పూజలు ఎన్ ఒక అమ్మవారిని పెట్టుకుంటే ఇంకా బాగుండేది గదా! కనెక్ట్ అవ్వడానికి అంటే, లేదు ఒక్కొక్క క్వాలిటీ ఆడవాళ్ళలో ఉండాల్సిన ఈ 9 క్వాలిటీస్‌లో క్వాలిటీకి ఒక్కొక్క అమ్మవారిని పేరు పెట్టి ఆ రోజు ఆ అమ్మవారిని కొలవడము, విధానంగా డ్రెస్ ఏసుకోవడాలు అవన్నీ కలర్ కూడా చూస్తే మీరు ఆ కలర్ థెరపీ కూడా అలా మ్యాచ్ అవుతుందనమాట. సో, ఆ క్వాలిటీకి మ్యాచ్ అవుతుంది. ఈరోజు మనం చూసుకునేది గాయత్రి దేవిది. సో, గాయత్రి దేవిని ఎందుకు ఈరోజు ఆహ్, మన ఛానెల్‌లో సెలెక్ట్ చేసుకున్నారంటే నాకు చాలా హ్యాపీ ఫీల్ అయింది. అంతా అవే మాతలు, మాతలు, మాతలు ఏవి రెగ్యులర్‌గా ఫిక్స్డ్‌గా ఉన్నాయో అది కాకుండా గాయత్రి మాత. గాయత్రి మాత ఈజ్ అ వేదమాత. ఆవిడ గురించి మనం అది కూడా తెలుసుకోవాలి కదా! ఈ ఒక సందర్భంలో. ఎవరు ఈవిడ అని. సో, ఫస్టు ఈ గాయత్రి దేవి స్టోరీ విందామండి. ఎందుకంటే అవకాశం వచ్చినప్పుడే మనం డీటెయిల్‌గా తెలుసుకోవాలి. కొందరికి తెలుసు, కొందరికి తెలీదండి. మన పుస్తకాలు చదివే అలవాటు పత్రిసరి ఎంతగా చెప్పినా బుక్స్ చదవడం అనేది ఇంకా రావడం లేదండి. ఎక్కడో బుక్స్ చదివారా అంటే ఒక 4 బుక్ పేర్లు చెప్తున్నాం గానీ, ధ్యానానికొచ్చి సంవత్సరాలే గడిచిపోతే ఇప్పటికి మనం ఒక 1000, 5000 దాకా అయినా బుక్స్ చదవాలి గదండీ! రోజుకొక బుక్ కాకపోయినా వారానికొక బుక్ అయినా పెట్టుకుంటే, ఒక 500 బుక్ అయినా చదివితే ఎంత బావుంటుందో గదా! సపోజింగ్ మీరు 10 ఏళ్ల నుంచి ధ్యానం చేస్తా ఉంటే, మీరొక 2, 3 వేళ్ళు బుక్ చదివితే బావుంటుంది. యెస్ మాస్టర్స్ బుక్స్. సో, మనకు క్లారిటీ వస్తుంది. జ్ఞానం వస్తుంది. సో, ఈ వేదమాత పుట్టుక ఎక్కడి నుంచుంది అని తెలుసుకోవడానికి మనం విశ్వామిత్ర మరియు వశిష్ఠ మహర్షి స్టోరీ కొంచెం లైట్‌గా వింటే తెలుసుకోవచ్చు. సో, మనకు తెలిసినట్టు వశిష్ఠ వచ్చి బ్రహ్మ ఋషి అనమాట. ఒకసారి ఏమైందంటే విశ్వామిత్ర ఎప్పుడైతే తను రాజుగా ఉన్నారో, అప్పుడు ఆయన తన సైన్యంతో అలా వార్ చేసుకుంటూ వెళ్తున్నారనమాట. అలిసిపోయి ఒక గ్రామంలో హాల్ట్ చేశారు అడవిలో. గ్రామానికి దగ్గర. అక్కడ చూస్తే వశిష్ఠ ఆశ్రమం ఉంది. వశిష్ఠ గారు రాజా, మహారాజా తన సైనికులతో వచ్చారు. వాళ్ళకి సేవ చేయాలి. యుద్ధం చేస్తున్నారు. దేశం కోసం కదా! మన మాతృభూమి కోసం అని వాళ్ళకి సేవ చేయాలి అని వాళ్ళందరిని భోజనానికి పిలుస్తారనమాట. భోజనానికి పిలిస్తే నువ్వు నువ్వు చిన్న ఒక ఆశ్రమం పెట్టుకున్న ఒక ఋషి.
నా సైన్యానికి నువ్వు అన్నం పెట్టగలవా? ఒక్కొక్క సైనికుడు ఎలా తింటాడో తెలుసు కదండీ మనకు. మనం ఇప్పుడు చూసే ఆహారం కాదు. అప్పుడు సైనికులు భలే ఒక్కొక్కరు 10 కేజీ అన్నం తినేవారనమాట. అంత ఆహారం సేవన ఉండేది వాళ్ళకి. సో, అప్పుడు అంటే ఆయనంటారు, "లేదు మీరు ఇది చేయొద్దు. నేను అరేంజ్ చేస్తానని." ఆయన వెళ్లి మనందరికి తెలిసినట్టుగా కామధేను ఉంది ఆయన దగ్గర. సో, కామధేనుని చేతులు జోడించి మొక్కుకుంటే, ఆ సైనికులకి సేవ చెయ్యమ్మా అని చెప్తే మాతృ హృదయంతో పొంగిపోయి అంత అన్నం ఇస్తుందనమాట. వాళ్ళందరికి అన్నం పెట్టేసరికి ఈయనకి ఆశ్చర్యం. ఇదంతా ఎక్కడి నుంచొచ్చిందా అని. తనప్పుడు చూపిస్తారనమాట. ఇది ఉంది నా దగ్గర అందుకు అని. అలా అయితే ఇలాంటిది నీ దగ్గర ఉండకూడదు. నాకిచ్చేయమంటారు. అప్పుడు ఆయనంటారు, "ఇది వస్తువు కాదు నీకివ్వడానికి. తల్లి. అది మరి ఎక్కడ ఉండాలి అది అక్కడే ఉండాలి. ఎందుకంటే ఇంత పవిత్రంగా ఉండే శక్తి గల ఒక హ్మ్. కామధేను సిటీలో ఉ ఉండకూడదండి. అక్కడ ఉండే ఆహారం తినకూడదు కదా! ఇక్కడ ఉండి బ్రహ్మజ్ఞానం పంచుతూ ఉంటాను గదా నేను. ఆ బ్రహ్మజ్ఞానం అనే ఒక ఆరాలో బ్రహ్మ విద్య ఎక్కడ నేర్చుకుంటున్నారో అలాంటి స్థలంలో తను ఉండాలి. అంటే ఇంకా తనకి కోపం వచ్చేస్తుందనమాట. లేదు నాకు కావాలి నువ్వు ఇవ్వాల్సిందే అని. అప్పుడు లేదంటే నాకు తెలుసు ఎలా తీసుకోవాలి. నేను యుద్ధం చేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను అని భయపెడతారనమాట. ఈయన ఒప్పుకోరు. సరే అని ఈయన ఇప్పుడు కుతంత్ర బుద్ధి చేయాలని రిటర్న్ ఎళ్ళిపోతారు విశ్వామిత్ర. ఇంక తను ఐడియా చేయడము. ఎందుకంటే ఆయన రాజుగారు కాబట్టి ఆయనలో అహంకారాలు, లోభము ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇంకా తనలో ఈ క్వాలిటీస్ ఉన్నాయి. తామసిక క్వాలిటీస్. ఇక్కడ మనం ఆ జర్నీని చూస్తున్నాం మస్తు. సో, ఆయన ఆహ్, నాకు ఇది కావాలని ఆహ్, ఆయనేం చేస్తారంటే వశిష్ఠ గారు పిల్లలతో మాట్లాడి పాలిటిక్స్ ఇప్పుడు. పిల్లలతో మాట్లాడి డబ్బు మరి ప్రాపర్టీస్ మరి ఇలా గోల్డ్ అది అలా లోభం చూపించి ఆ పని చేయించుకోవాలి. నాకు కామధేను ఇచ్చేటట్టు చూసుకోవాలని ఆయన అలా ప్లాన్ చేస్తారనమాట. సో, అక్కడికి వెళ్లి ఆ పిల్లలతో అడిగితే ఆ పిల్లలకి కోపమొస్తుంది. మా నాన్నగారు ఇవ్వను అన్న తర్వాత మీరెలా అడుగుతున్నారు? ఇది తప్పు కదా! అని. సో, అప్పుడు ఆయన యుద్ధం చేస్తారనమాట. యుద్ధం చేస్తే ఇక్కడ ఆ కామధేను అంటే ఓన్లీ అన్నం ఇవ్వడమే కాదండి. తను చాలా శక్తి గల ఒక ఎనర్జీ అది. సో, ఈవెన్ యుద్ధం చేస్తే ఒక నిమిషంలో ఆ ఆవు నుంచి ఒక ఎనర్జీ వస్తుందండి. ఈయన కంప్లీట్ సైనికులందరూ ధ్వంసం అయిపోతారు. ఇది ఎక్కడి నుంచొచ్చిందబ్బా! ఇంత శక్తి ఈ మహర్షికి. ఈయనైతే చూస్తే సామాన్య ఋషి. ఒక గుడిసెల్లో ఉండేవాడు. ఈయనకి ఈ శక్తులు ఎక్కడి నుంచొచ్చాయి? నేను కూడా ఆ శక్తిని సంపాదించాలి అని అప్పుడు తపస్సు చేస్తారండి. మనం తపస్సు గురించి విన్నప్పుడు ఇంతకుముందు ఆహ్, 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 వేలాది సంవత్సరాలు ధ్యానం చేశారు, తపస్సు చేశారు అనేవారు. 1000 సంవత్సరాలు, 2000 సంవత్సరాలు అని. ఎందుకంటే ఈ తపశ్శక్తితో వాళ్ళు వాళ్ళ లైఫ్ స్పాన్‌ని పెంచుకునేవాళ్ళనమాట. నాకు ఇదే జన్మలో నేనింకా సాధన చేయాలి అని ఇంకా తపశ్శక్తితో అలా కంటిన్యూయస్‌గా చేసేవాళ్ళు. ఇప్పుడు కూడా మనము మహావతార్ బాబాజీ, అలా హిమాలయన్ మాస్టర్స్ గురించి తెలుసుకున్నామంటే వాళ్ళు కూడా ఒకే లైఫ్ టైమ్‌లో బాడీని మార్చుకుంటూ అలా చేసిన విషయాలు మనకు తెలుసు. సో, ఇది ప్రూఫ్ లేకపోవచ్చు. అయితే ఇప్పుడు మనకు ప్రూఫ్ ఉంది. ఇలా జరుగుతున్నాయి, ఇలా జరుగుతుంది, ఇలా జరగొచ్చు అనేది. సో, అలా ఆయన తపస్సు చేశారంట అండి. తపస్సు చేస్తే నాకా విద్య కావాలి, నాకు కూడా ఆ శక్తి తపశ్శక్తి రావాలి అనే ఉద్దేశంతో ధ్యానం చేస్తారు గానీ, ఆయనలో ఆ లోభం, కోపం, ఈగో అదంతా ఎంతుందంటే అసలది పోలేదు. అంత ఈజీగా పోదండి అది. మనం కూడా ఎన్నెన్నో జన్మల నుంచి సాధన చేస్తే ఇప్పుడొచ్చి ఏదో ఒక లెవెల్‌కొచ్చి ఉంటామనుకోండి. సో, ఆయన అలా తపస్సు చేస్తారు. అప్పుడేం జరుగుతుంది? ఆ త్రిశంకు స్టోరీ విన్నారు కదండీ! అలా త్రిశంకు అక్కడ దొరుకుతాడనమాట ఇక్కడ. ఈయన దగ్గరికొస్తారు. ఎందుకంటే ఆయనకి కావాల్సింది ఏ దేవత ఇవ్వలేదు. ఏంటంటే సశరీరంగా స్వర్గానికి వెళ్ళడం. ఏ దేవత ఒప్పుకోరు. లా ఆఫ్ నేచర్‌కి అగెయిన్స్ట్‌గా ఉంది. ప్రకృతి నియమంకి విరుద్ధంగా ఉంది. ఒప్పుకోము అంటారు. అప్పుడు ఆయన విశ్వామిత్ర దగ్గర వస్తారు. ఆయనకి తెలుసు ఈయనకి కొంచెం ఈగో ఉంది గదా! ఈయనకి కొంచెం ఈగో రెచ్చగొడితే నాకు సహాయం చేస్తాడని వచ్చి, చూడండి ఎవరు నాకివ్వలేదు. మీరైతే ఇవ్వగలరు. నాకు సశరీరంగా స్వర్గానికి పంపించడం జరుగుతుందా? జరగొచ్చా? అంటే యెస్. వై నాట్? నేనిప్పుడు ఇంత తపస్సు చేశాను. నాకింత తపశ్శక్తి వచ్చింది. నేను నీకోసం ప్రయత్నిస్తాను. నిన్ను పంపిస్తాను. ప్రయత్నిస్తాను కాదు పంపిస్తాను అంటారు.
సో అలా సశరీరంగా పంపించడానికి ప్రయత్నిస్తారు. ప్రయత్నించేసరికి అయితే స్వర్గానికి వెళ్ళేసరికి అక్కడ ఇంద్రుడు ఉంటారు గదా! ఇంద్ర చూస్తారు. ఇదేంటి సశరీరంగా వస్తున్నావు అంటే శరీరంతో వస్తున్నావు గదా! అని. ఆ! నాకు విశ్వామిత్ర పంపించారంటే, నో, నో కుదరదు. ఇలా రాకూడదు అని. విశ్వామిత్రకి ఈగో హర్ట్. ఏంటి నేను పంపిస్తా ఉంటే స్టాప్ చేస్తారా? స్టాప్ అని మధ్యలోనే ఆపుతారనమాట. నోబడీ కెన్ స్టాప్ హిమ్. నేను పంపిస్తున్నాను. ఇంద్ర అంటారు, మేము ఇక్కడ పైకి రావడానికి పర్మిషన్ ఇవ్వము. ఏంటి స్వర్గానికి పర్మిషన్ ఇవ్వరా? నేనే ఇంకో స్వర్గం మీకోసం రెడీ చేస్తానని త్రిశంకు స్వర్గం అంటారు కదండీ! అక్కడ విశ్వామిత్ర త్రిశంకు స్వర్గాన్ని సృష్టించి, ఆయనకి త్రిశంకుని అక్కడ అలా వేలాడుతూ, ఆయన తల కిందగా వేలాడుతూనే ఉన్నాడు. ఎలాంటి స్వర్గమో అది. స్వర్గం అంటే ఎంత సుఖం అంటే ఇక్కడే చూడండి ఎలాంటి సుఖం ఉందో. ఇదంతా జరిగినప్పుడు ఇదంతా జరిగిపోతుందండి. అప్పుడు విశ్వామిత్ర అనుకుంటారు. అర్రెర్రే! ఇదేం జరిగింది? నేను ఇన్నేళ్లుగా ధ్యానం చేస్తే నా తపశ్శక్తితో ఇలాంటి ఒక విషయానికి నా ఎనర్జీనంతా యూజ్ చేసేసానే. అసలు పర్పసే వేరు. తను తపస్సు చేసిన పర్పసే వేరు. అంటే ఇంకా నాలో ఈగో ఉంది. ఇంకా నాలో ఈ క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి నేనంతా పోగొట్టుకున్నాను. ఇట్స్ సంథింగ్ రాంగ్ హ్యాపెండ్. అరే! ఇలా జరగకూడదు అని మళ్ళీ తపస్సు మొదలెడతారనమాట. ఇంకా తపస్సులు చేస్తూ ఉండగా, ఇంకా చాలా సీరియస్‌గా చేస్తున్నారనమాట. ఈ ఇంద్రుడికి ఎప్పుడూ భయమే. ఎవరైనా తపస్సు చేస్తే ఇంక నా సింహాసనానికే వస్తాడన్న భయంతో మళ్ళీ దీనికొక పుల్ల పెట్టాలని మనందరికి తెలిసినట్టుగా ఆయన చేసేది ఒకటే కదండీ! అప్సరాల్ని పంపించడం. అప్పుడు మేనక అనే అప్సరాన్ని పంపిస్తారండి. అప్పుడు కూడా విశ్వామిత్ర డిస్ట్రాక్ట్ అవుతారు. మరి అదొక స్టోరీ అన్నమాట. ఇంక పిల్లలు పుడతారు. మళ్ళీ తను ఎళ్ళిపోతుంది. తను వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ గుర్తుకొస్తుంది విశ్వామిత్రుడికి. అరే! నేనేం చేశానయ్యా? మళ్ళీ నా ఎనర్జీనంతా ఇలా వేస్ట్ చేసుకున్నానా? అనుకున్నది ఒకటి, చేసింది ఇంకొకటి. అలా ఎన్నో సంవత్సరాల ధ్యాన శక్తి, తపశ్శక్తిని ఆయన వృధా చేసుకున్నారు. ఏంటబ్బా నేను ఆ లెవెల్‌కి ఎందుకు వెళ్ళలేకపోతున్నాను? అని మళ్ళీ హ్మ్. వశిష్ఠ గారి ఆశ్రమానికి ఒకసారి వెళ్తారు చూడ్డానికి. ఎందుకంటే ఈ మధ్య ఆయన మళ్ళీ తపస్సు చేసినప్పుడు బ్రహ్మ గారు వస్తారనమాట. బ్రహ్మ ప్రత్యక్ష అయిపోయి ఆయన అంటారు, "నీకు బ్రహ్మర్షి అవ్వాలి వశిష్ఠ గారిలాగా అంటే, బ్రహ్మర్షి అవ్వడానికి బ్రహ్మర్షి బ్లెస్సింగ్స్ కావాలి. ఆయన ఆశీర్వాదం ఉంటేనే బ్రహ్మర్షి అవుతారు" అని. నేను మాత్రం నిన్ను మహర్షిగా ఆ పొజిషన్ ఇస్తాను అని. అమ్మో! ఇంత ధ్యానం చేస్తే నాకు ఓన్లీ మహర్షి పొజిషనా? నాకు మహర్షి వద్దు. నేను బ్రహ్మర్షి అవ్వాలి. చూస్తాను ఏం చేయాలని అక్కడికెళ్తారాయన. అప్పుడు వశిష్ఠ దగ్గరికెళ్తే అక్కడ వశిష్ఠ గారు అరుంధతితో మాట్లాడుతూ ఉంటారనమాట. ఏం మాట్లాడుతూ ఉంటారంటే, "పాపం విశ్వామిత్ర చాలా మంచోడు. చాలా ఏళ్లుగా ప్రయత్నిస్తున్నాడు. ఎంత కష్టపడుతున్నాడో తపస్సు చేసి. అయితే ఆ కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి. అవి పోగొట్టుకున్నాడంటే తను కూడా అచీవ్‌మెంట్ వస్తుంది." అంటే ఆయనకి షాక్ అయిపోతుంది. నేను ఆయన గురించి కాంపిటీటర్‌గా థింక్ చేస్తా ఉంటే, ఆయన నా గురించి ఎంత మంచిగా ఆలోచిస్తున్నారు నా గురించి అని ఒక అవేర్‌నెస్ వస్తుందన్నమాట. అప్పుడు ఆయన వెళ్లి ఆయన పాదాల మీద పడతారు. ఆయన ముట్టుకున్న వెంటనే బ్రహ్మర్షి కదండీ వశిష్ఠ గారు. ఆ తల అలా తాకిన వెంటనే ఆ ఎనర్జీ ఫ్లో ఎందుకంటే బ్రహ్మం గారు చెప్పారు కదండీ! బ్రహ్మర్షి బ్లెస్సింగ్స్ తీసుకుంటే నువ్వు బ్రహ్మర్షివవుతావు అని. సో, అలా ముట్టుకున్న వెంటనే ఆయనకి ఆ ఎనర్జీ ఫ్లో అయిపోయి, ఆయనకంతా ఉండే కొంచెం కొంచెం ఈగోలు ఏది మిగిలున్నాయి గదా! అవి కూడా అంతా మాయమైపోయి, ఆయనకి పరం జ్ఞానం వస్తుందండి. ఆ ఎనర్జీ ఫ్లో ఏదైతే ఉందో, ఆ ఎనర్జీతోనే ఆయన 4 వేదాల్ని సృష్టించారు అని అంటారు. సో, ఆ ఎనర్జీ ఏముంది గదండీ! అదే గాయత్రి ఎనర్జీ. ఇక్కడ గాయత్రి మాత అంటే మనం ఒక పిక్చర్ పెట్టుకోవడం ఒక ఆహ్, ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఇష్టమండి. ఏ ఏ శక్తి గురించి మాట్లాడినా దానికొక మూర్తి రూపం ఇవ్వడం. అలా అయితే గాయత్రి మాత అనేది ఒక ఎనర్జీ. వశిష్ఠ గారితో విశ్వామిత్రుడికొచ్చిన ఆ ఎనర్జీనే గాయత్రి ఎనర్జీ. అప్పుడు ఆయన "నువ్విప్పుడు బ్రహ్మర్షి అయిపోయావు" అని చెప్తారండి. ఇలా ఆయన బ్రహ్మర్షి అయిన తర్వాత వేదాలు
ఆ జ్ఞానంతో వేదాలు వాట్ ఈస్ వేద? వేద అంటే విజ్డమ్ కదండీ! సో, అలా విజ్డమ్ రావడం మొదలెట్టింది. ఆయన ఎన్ని వేదాలు రాశారు? ఏ శక్తితో రాసారంటే ఇక్కడ అది గాయత్రి మాత శక్తి. అందుకే గాయత్రి మాతకి వేద మాత అంటారు. తనే తను ఇచ్చిన ఒక విజ్డమ్ అన్నమాట. సో, మనకు ఇప్పుడు గాయత్రి దేవి గురించి తను ఎలా వచ్చింది అనేది తెలుసుకున్నాము. అయితే ఇక్కడ ఒకసారి స్టన్ అయ్యాను. ఇదేంటి బ్రహ్మపత్ని అంటున్నారని. ఎందుకంటే మనకంత నాలెడ్జ్ లేదు గదండీ. సో, బ్రహ్మపత్ని ఎలా అయింది గాయత్రి మాత అని చూస్తే, అప్పుడు ఒకసారి బ్రహ్మ గారు హోమం చేస్తున్నారంట. ఏదో యజ్ఞం చేయాలనుకున్నారు. అప్పుడు యజ్ఞం చేసేటప్పుడు పత్ని లేకుండా ఏ యజ్ఞం చేయలేమండి. అప్పుడు బ్రహ్మం గారి పత్ని అయిన సవిత్రి, సావిత్రి అంటే సూర్యపుత్రి. సో, ఆవిడ లేరంట అక్కడ పక్కన. సో, అందుకు గాయత్రి మాతని పెళ్లి చేసుకొని ఆ హోమాన్ని పూర్ణం చేశారు. ఎందుకు కావాల్సొచ్చింది? అంత అర్జెంట్ ఏంటి అంటే, ఇక్కడ ఈ హోమం ఏముందో, ఈ హోమం నుంచేనే వేదాలు పుట్టుకొచ్చాయండి. సో, అలా గాయత్రి మాత మరి బ్రహ్మం గారి ఒక కలయికతో పుట్టిన ఎనర్జీయే మన వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు ఏదేదొచ్చాయో అవన్నీ శక్తులు శక్తి రూపంగా వచ్చి మనకు ఇంటింటా ఉపయోగపడేటట్టు. ఎందుకంటే ఇప్పుడు గాయత్రి దీక్ష ఎవరికిస్తారండి? ఉపనయనం చేసి ఒక దీక్ష ఇస్తారు. అప్పుడు ఆ మంత్రాన్ని చెవిలో చెప్పి వాళ్ళు చేయాలని. ఇంకా మనకు లాజిక్ మాట్లాడుకుందాం. సో, ప్రాక్టికల్‌కొద్దాం. ఇప్పుడు స్టోరీ అయిపోయింది గదండీ! గాయత్రి మంత్రం గురించి అందరికి ఎన్నో క్వెషన్స్ ఉంటాయి. ఏం చేయాలి? ఎవరు చేయాలి? చెయ్యొచ్చా? చేయకూడదా? ఆడవాళ్ళు పలకాలా? వద్దా? ఓన్లీ బ్రాహ్మణ్సే పలకాలా? ప్రతి వాళ్ళు పలకొచ్చా? చిన్న పిల్లలు పలకొచ్చా? లేదా కూర్చొని సాధన చేస్తూ పలకాలా? లేదా ఆహ్, హ్మ్. అలా టీవీలో మనం రేడియోలో పెట్టుకొని, మన యూట్యూబ్‌లో పెట్టుకొని వింటూ పని చేయొచ్చా? లేదా తిరుగుతూ, తిరుగుతూ జపం చేసుకోవచ్చా అని. సో, ఫస్ట్ మనం ఒక విషయం తెలుసుకోవాలి. ఒక మంత్రం అంటేనే గాయత్రి మంత్రం అని ఉంది. మంత్రం అంటేనే ఒక్కొక్క వర్డ్ అందులో ఎనర్జీ ఉంటుందన్నమాట. మీరిప్పుడు ఒక వస్తువుని కొడితే ఒక సౌండ్ వస్తుంది. బెల్ అనుకోండి. ఒక చిన్న బౌల్ ఎస్పెషల్లీ టిబెటియన్ బౌల్ గురించి చెప్తే కరెక్ట్‌గా అర్థమవుతుంది. టిబెటియన్ బౌల్ చూసారా? సరిగ్గా పట్టుకొని దాన్ని కొడితే అప్పుడు దాంట్లో సౌండ్ వస్తుంది. మీరు దాన్ని గట్టిగా నార్మల్ గిన్నె పట్టుకున్నట్టు పట్టుకుంటే కొట్టినా సౌండ్ రాదు. దానికి పట్టుకోవడానికి ఒక విధానం ఉంది. సో, ఆ సౌండ్ రావడానికి కావాల్సిన ఒక స్టెబిలిటీ అంటారు. ఆ స్టెబిలిటీ లేకపోతే కరెక్ట్ అయిన సౌండ్ రాదు. సో, ఎప్పుడైతే కరెక్ట్ సౌండ్ రాదో అది ఆ పని చెయ్యదనమాట. సో, గాయత్రి మంత్రాన్ని ఎవరు పలకాలంటే అస్సలు నాన్ స్టాప్ ఏ రోజు ఆగకుండా రోజుకి ఇన్ని సార్లు జపం చేయాలనే ఒక రూల్ ఉందండి. ఎందుకంటే వాళ్ళు కొన్ని లక్షలు సాధన కోసం కొన్ని లక్షలు చెప్పాలి. 24,00,000 అని ఉంది. ఒక మనిషి లైఫ్ టైమ్‌లో 24,00,000 టైమ్స్ గాయత్రి మంత్రం చెప్పాలి. ఆ ఒక సాధన ఒక మనిషి చేస్తే, ఆ సాధన ఆ మనిషికి మాత్రం కాదు, వాళ్ళ 3 తరాలకి ఆ శక్తి వెళ్తుందంట. సో, ఈరోజు ఆహ్, ఈ ఈ తాత ముత్తాతలు ఎవరైతే గాయత్రి సాధన చేస్తారో వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు చెయ్యకపోతే ఒకవేళ, ఇప్పుడు మూడో తరం ఉందనుకోండి. ఓహ్! ఆ సాధన చేస్తేనే మనకు ఏదైనా లాభం ఉందా? మనం చెయ్యకుండానే నాకెన్ని లాభాలున్నాయి అని చూసుకుంటూ ఉంటారు. అయితే వాళ్ళకి తెలీదు వాళ్ళ సొంతంగా వాళ్ళు ఎనర్జీని పొందలేదు. తాత ముత్తాతలతో ఆ ఎనర్జీ వచ్చింది అని. అయితే నువ్వు చెయ్యకపోతే నీకు వచ్చే ముందు తరం ఉందే వాళ్ళకి ఎవరు ఈ ఎనర్జీ ఇస్తారు? సో, ఇది కంటిన్యూస్‌గా వెళ్ళాలి. అందుకే ఈ సాధన మనిషి ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. మరి మగవాళ్ళే ఎందుకు చేయాలి? వాళ్ళకి మాత్రమే ఈ ఉపనయనం ఎందుకుంది అని చూసుకుంటే ఇది నాన్ స్టాప్ జరగాలి కాబట్టి 24,00,000 ఒక్క లైఫ్ టైమ్‌లో అంటే ఒక రోజుకు ఇన్ని సార్లు అని ఒక లెక్కేసుకున్నారు. ఆ లెక్క ప్రకారం ఒక మనిషి నాన్ స్టాప్‌గా సంధ్యా వేళలో ఇన్నిన్ని సార్లు చెప్పాలని ఉంది. ఎందుకు సంధ్యా వేళలోనే వాళ్ళు సంధ్యా వందన చేసుకుంటారు అంటే, అప్పుడు మనం సంధ్యాకాలం చూసుకున్నామంటే, సంధ్యాకాలంలో ఎనర్జీ ఎలా ఉంటుందండి? మధ్యాహ్నం ఉన్నట్టుగా ఉంటుందా?
వేడిగా అంటే అన్‌కంఫర్టబుల్ అట్మాస్ఫియర్ ఉంటుందా? ఏ సీజన్ అయినా సరే సంధ్యాకాలం ఈస్ వెరీ సూదింగ్ పీరియడ్. చాలా కంఫర్టబుల్ పీరియడ్ ఉంటుందన్నమాట. సూర్యోదయ కాలంలో, సూర్యాస్త సమయంలో. అప్పుడు ప్రశాంతంగా ఏ ఇబ్బంది లేకుండా ఒక మనిషి జపం చేసుకోవచ్చు. మనసంతా ఆ జపాన్ పైన ఉంటుంది అని. ఇంక మగవాళ్ళే ఎందుకు చెయ్యాలంటే, నాన్ స్టాప్‌గా చెయ్యాలి కాబట్టి. నిత్యం, నిత్య జపం. ఆడవాళ్ళకి 5 రోజులు గ్యాప్ వచ్చేసరికి, ప్రతి నెల అన్ని సార్లు గ్యాప్ వచ్చేసరికి అది నిత్య జపం అవ్వదు. సో, ఆ సాధన జరగదనమాట. సో, అలా అయితే ఆడవాళ్ళు చేయకూడదా అంటే చెయ్యొచ్చు. ఎలా అయితే వేరే పూజలు, వేరే జపాలు ఉన్నాయో అలా వాళ్ళు చేసుకోవచ్చు. అయితే అది సాధనగా జరగదు. అది సాధన అనిపించుకోదు. సాధన ఓన్లీ మేల్ చేయొచ్చు అని ఉంది. శాస్త్రం. ఇది సైన్స్ అర్థం చేసుకుంటే మనం ఫైట్ చెయ్యమండి. ఆడవాళ్ళు ఎందుకు చేయకూడదు? మన వాళ్ళేంటి తక్కువ, ఎక్కువ ఇలాంటి మాటలు అవసరం లేదు. ఇక్కడ చెప్తున్నారు నాన్ స్టాప్‌గా జరిగితేనే అది సాధన. మధ్యలో పీరియడొస్తే 5 రోజులు వదిలేసేయండి. ఆ తర్వాత మళ్ళీ లెక్క పెట్టుకోండి అంటే ఎలా జరుగుతుంది? ఇప్పుడు అన్నం ఉడికించడానికి పెట్టినప్పుడు మధ్యలో గ్యాప్ ఇస్తే స్టవ్ ఆఫ్ చేసేయండి. మళ్ళీ ఇంకో 15 నిమిషాల తర్వాత మళ్ళీ గ్యాస్ ఆన్ చేస్తే ఆ రైస్ సరిగ్గా ఉడుకుతుందా? సరిగ్గా అన్నం మీరు వండగలుగుతారా? మీరు కరెక్ట్‌గా అలా కుక్కర్ కాదండి, బయట పెట్టి చూడండి. ఆ రైస్ సరి అవ్వదు. ఆ కుకింగ్ సరిగ్గా జరగదు. సో, అలా కంటిన్యూయేషన్‌కొక అర్థం అంటూ ఉంది. మనం అది తెలుసుకోవాలి. సో, ఎన్ని జపాలు చేసినా ఆహ్, ఇక్కడ అంటున్నారు ఎన్ని టైప్స్ ఆఫ్ గాయత్రీస్ ఉన్నాయని. మీకు ఇప్పుడు అందరికీ తెలుసండి గాయత్రీలు ఎన్ని టైప్స్ ఉన్నాయని. ఒక మెయిన్ గాయత్రి జపం అందరికీ తెలుసు. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్. ఇది మనందరికీ తెలిసిన గాయత్రి జపం. అయితే మిగతా దేవుళ్ళకి కూడా ఎన్ని చెప్పారంటే 28 డిఫరెంట్ దేవతలకి కూడా 28 దేవతలకి కూడా గాయత్రి ఉంది. రుద్ర గాయత్రి, గణపతి గాయత్రి అలా ప్రతి ఒక్క దేవతకు ఒక గాయత్రి జపం అంటూ ఉంది. సో, ఈవెన్ మహామృత్యుంజయ జపం ఉంది చూడండి. దాన్ని కూడా గాయత్రి మంత్రం లాగా పలికే ఒక విధానం అంటూ ఉంది. సో, గాయత్రి అంటే ఆ గాయత్రి మాత మాత్రమే కాదు. ఆ విధంగా ఒక మంత్ర జపం చెప్తే మన బుద్ధి, ప్రజ్ఞ, మేధ అన్ని ఆల్ యాస్ట్రల్ బాడీస్ ఏదైతే ఉన్నాయో మనకు, ఏ కోశాలు డిఫరెంట్ కోశాలు ఉన్నాయో చూడండి. అన్ని కోశాలకి ఆ ఎనర్జీ వెళ్తుంది. ఓన్లీ గాయత్రి జపంలో ఆ శక్తి ఉందంట. వేరే జపాల్లో ఓన్లీ ఫిజికల్ బాడీ. అయితే గాయత్రి జపం చేస్తే మాత్రం 5 కోశాల్ని దాటుకొని వెళ్తుంది అని ఒక విజడం. అందుకే దీనికి అంత మహత్వం. అయితే ఇది దీక్ష తీసుకున్న తర్వాతే చేయాలా ఈ జపాన్ని అంటే యెస్. ఎందుకంటే ప్రొనౌన్సియేషన్ మ్యాటర్స్. ప్రొనౌన్సియేషన్ మ్యాటర్స్. నేనిప్పుడు సంస్కృతం నేర్చుకుంటున్నానండి. అప్పుడు తెలుస్తా ఉంది. అవును కదా! అదే చూడ్డానికి ఒక విధంగా ఉంది. హిందీ చదవడం తెలుసు. ఉండేది దేవనాగరి లిపిలో ఉండేసరికి మనం హిందీ చదివినట్టుగానే దాన్ని చదువుతాము. అయితే సంస్కృతం అలా కాదండి. మనం కనిపించేటట్టు మనం చదవము. మీరు సంస్కృతం రాసింది చూస్తే దేవనాగరి లిపి ఉన్నా దానికి పైన ఒక డాట్ గాని, లైన్ గాని, ఎస్ లాంటివి ఏవేవో అందులో మార్క్స్ ఉంటాయి. సో, ఆ మార్క్స్‌ని బట్టి పలుకు అనేది ఉంటుంది. పలకడం ఎలా పలకాలి? ఎత్తుగా పలకాలి? నొక్కాలా? అవన్నీ ఉంటాయండి. సో, ఆ పలుకు మ్యాటర్స్. ఏదో మనం వీడియోలు వింటున్నాము. ఓం భూర్భువః స్వాహ తత్సవితుర్వరేణ్యం దానికొక మ్యూజిక్ ఇస్తున్నారు. సో, అందరికి ఒకే విధంగా బై హార్ట్ అయిపోయింది. నేను ఇన్ని సార్లు అది విన్నా, మరి నా లైఫ్‌లో ఏ ప్రాబ్లమ్ రాకూడదు కదండీ! మంచి ఆరోగ్యం ఉండాలి గదా! మనకు ఫైనాన్షియల్ సపోర్ట్స్ ఉండాలి గదా! ఎందుకలా జరగటం లేదు? నేనెప్పుడు గాయత్రి మంత్రం చెప్తూనే ఉంటాను. అలా అనుకుంటున్నారా? యెస్. అనుకోవాలి, తెలుసుకోవాలి. ఎందుకంటే అక్కడ మనం సింప్లీ వింటున్నాము గానీ, అది సరి అయిన జపం కాదు. ఆ ప్రొనౌన్సియేషన్‌లో తేడా ఉంది. అందుకే అది వర్క్ అవ్వటం లేదు. మనం కంప్యూటర్‌లో కోడింగ్ చూసారంటే, ఒక చిన్న డాట్ పెట్టినా కోడ్ మారిపోతుంది. అక్కడ ప్రోగ్రామ్ అవ్వదు. రన్ అవ్వదన్నమాట ప్రోగ్రామ్.
అలా ఒక చిన్న పలుకు తేడా వస్తే మొత్తం మంత్రమంతా వేస్ట్. మీరు నేను కంప్యూటర్ ప్రోగ్రామింగ్ చేస్తాను. అందుకే కొంచెం ఆ లాంగ్వేజ్ చెప్తున్నానండి. ఇంత పేజ్ నిండా రాసినా ఎక్కడో ఒక డాట్ మర్చిపోతే ఎంత రాసిన మన కోడింగ్ అంతా వేస్ట్ అయిపోయేది. ఎక్కడో ఒక గ్యాప్ ఇవ్వకపోతే, ఒక కామా పెట్టకపోతే, ఒక డాట్ ఇవ్వకపోతే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవ్వదు. సో, ఈ మంత్రాలు కూడా ఒక నేచర్‌లో ఒక ప్రోగ్రామ్ అండి. యూనివర్స్‌లో, క్రియేషన్‌లో ఒక ప్రోగ్రామ్ కోడింగ్ ఇది. సో, అందుకు సరిగ్గా పలకాలి. అంత తెలిసిన వాళ్ళే చెవుల్లో దగ్గరగా ఉండి ఏ డిస్టర్బెన్స్ లేకుండా వాళ్ళకి చెప్తారు. ఇలాగే పలకాలి నువ్వు అని. సో, అందుకే ఉపనయనంలో ఇది ఇలా జరగడం చాలా చాలా ఆవశ్యకరం. లేదా గురువుగారి దగ్గర నేర్చుకోవాలి. ఎవరికైతే ఈ నాలెడ్జ్ ఉందో వాళ్ళ దగ్గర ఈ విషయాలు తెలుసుకోవాలి. సో, ఇంకా టైం ఉందండి? ఉంది మేడం. ఇంకా ఉంది. చెప్పండి. ఇంకా ఆ! 20 నిమిషాలు ఉంది. చెప్పండి మేడం. ఆ! ఓకే. ఓకే. సో, ఇక్కడ మనము గాయత్రి మంత్రం గురించి ఒక విషయం తెలుసుకోవాలి. మీకు తెలిసి ఉంటుంది ఒకవేళ మీరు అవేర్‌నెస్‌లో ఉంటే, ఇంతకు ముందు అసలు గాయత్రి టెంపుల్స్ ఉండేవి కాదు. గాయత్రి పూజ కూడా ఎవరు ఫోటోలు పెట్టుకొని చేసేవాళ్ళు కాదు. ఎందుకు? ఎందుకు ఈ మధ్య ఓన్లీ 20 ఇయర్స్ అయిందండి. గాయత్రి ఇంటింటా పరిచయం చేయడం అనేది ఒక సంఘం ఏర్పడిందనమాట. వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. ప్రతి వాళ్ళకి ఇది పరిచయం చేయాలని. టెంపుల్స్ కూడా చూడండి చాలా తక్కువగా ఉంటాయి. ఇంతకుముందు ఆ టెంపుల్ కట్టడానికి కూడా భయపడేవాళ్ళు. ఎలా అయితే బ్రహ్మ గారికి ఒక శ్రాపం ఉంది. ఆయనకి కూడా గుడి ఉండదు, పూజ ఉండదు అని ఒక శ్రాపం వచ్చింది. తెలుసండి? సో, అలాగే గాయత్రి మాతకు కూడా ఒక శ్రాపం. ఎవరిచ్చారా అంటే నేను చెప్పాను గదా! బ్రహ్మగారు ఒక హవనం అంటే ఒక హోమం చేసేటప్పుడు గాయత్రిని పెళ్ళాంగా కూర్చోపెట్టి ఆయన హోమం చేశారు. అయితే ఆ పెళ్ళాం వచ్చిన తర్వాత సావిత్రి తను వచ్చిన తర్వాత కోపపడుతుందనమాట. "నువ్వైనా చెప్పొచ్చు కదా! ఆయనొచ్చి పెళ్ళాంగా కూర్చోమంటే కూర్చొని ఈ హోమం అటెండ్ చేశావు. నీకు తెలీదా? నేనున్నానని తెలుసు కదా! ఇలా చేయొచ్చా?" అని కోపంలో ఆవిడ ఒక శాపం ఇస్తుందనమాట. ఏంటంటే ఈ శాపమే. "నీకు అస్సలు ఇంటింటా పూజ ఉండదు. నీకంటూ ఒక గుడి ఉండదు" అని. అప్పుడు వేదమాతగా తను ఒక చెట్టుగా మారిందంట. ఆ ఒక్కొక్క చెట్టుకి రెమ్మలు, కొమ్మలుగా అందరు దేవతలు పండు, కాయగా మారిపోయి ఆవిడతో ఉన్నారు. అంటే తన శక్తి, తన విజ్డమ్ అంతా దేవతా కులానికి ఇచ్చేసింది. అండ్ షీ ఈస్ ఆల్‌వేస్ కనెక్టెడ్. ఎలా అయితే ఒక చెట్టు మెయిన్ కాండం అక్కడి నుంచే ఎనర్జీ అక్కడుండే ఆకులకి, కాయలకి, పండుకి వెళ్తుంది గదండీ! అలా ప్రతి దేవతలో ఉండే శక్తి గాయత్రి మాత శక్తి అని చెప్తున్నా. సో, ఆ గాయత్రి మాత శక్తితోనే, ఆ విజ్డమ్‌తోనే వేరే దేవతలు హ్మ్. ప్రోగ్రామ్ అవుతున్నారు. సో, ఇక్కడ అందుకే ఆ ఎనర్జీ తీసుకున్నప్పుడే ఆ దేవతలకి ఒక గాయత్రి మంత్రం. రుద్ర గాయత్రి, గణపతి గాయత్రి అలా. సో, గాయత్రికి సిద్ధిదాత్రి కూడా అంటారు. ఎందుకు చెప్పండి గాయత్రి గారిని సిద్ధిదాత్రి అనడము? ఎందుకంటే గాయత్రి మంత్రం సిద్ధి చేసుకుంటే, సిద్ధి అనగా ఈ 20 నంబర్ కరెక్ట్‌గా చెప్తానుండండి. యాక్చువల్లీ 32 లాక్స్ అని ఉంది. 32 లాక్ టైమ్స్ జపం చేస్తేనే మనం సిద్ధి చేసుకున్నట్టు. ఎప్పుడైతే 32 లాక్స్ అంటే 32,00,000 సారి గాయత్రి మంత్రం సరిగ్గా సాధనతో జపం చేసినట్టే అయితే, ఇంక వాళ్ళు ఆబ్వియస్‌లీ మారిపోతారు. జపం అంటే ఏంటి? ఫస్ట్ ఇది లాస్ట్‌గా చెప్తున్నాను గదండీ! ఫస్ట్‌గా జపం అంటే ఏంటి తెలుసుకోవాలి. జపం అంటే ఏది పలుకుతున్నామో చూడండి వైబ్రేషన్‌తో కలిసిపోతారు. ఒక వైబ్రేషన్ క్రియేట్ చేస్తూ ఉంటే ఏ వైబ్రేషన్‌ని క్రియేట్ చేస్తున్నామో మనం కూడా అలాంటి ఒక వైబ్రేషన్ అయిపోతామనమాట. సో, గాయత్రి జపం చేస్తూ, చేస్తూ, చేస్తూ వాట్ ఆర్ వి డూయింగ్? సేమ్ వైబ్రేషన్‌ని ఇక్కడ క్రియేట్ చేస్తున్నాం. జపం అంటే ఏంటి? ఆవిడలో ఉండే ఫ్రీక్వెన్సీని ఇక్కడ క్రియేట్ చేయడం. ఇది కరెక్ట్‌గా అన్ని సార్లు క్రియేట్ చేసేసరికి మీరు అది అయిపోతారు. యూ బికమ్ థాట్. తత్వమసి. యూ బికమ్ థాట్. సో, వాళ్ళల్లో ఆ గాయత్రి క్వాలిటీస్ వచ్చేస్తాయి. సో, ఎవరైతే జపం చేశారో
మహారాష్ట్రలోనండి ఇది ఎక్కువగా నేను అక్కడే నేర్చుకున్నాను. నేను కూడా ఆ సాధన చేశాను. నాకు భలే ఇష్టం. గాయత్రి మంత్రం అంటే భలే ఇష్టం. పిచ్చిగా చేసేదాన్ని నేనైతే. ఆ జపం చేసిన వాళ్ళు ఆహ్, మీరు చూడాలి వాళ్ళని. చూస్తేనే మీకు అప్పుడు ఆ పవర్ తెలుస్తుంది. ప్రతి ఒక్కరు ఫేస్‌ను ఆ గ్లో సప్ డిఫరెంట్ గానే ఉంటుంది. అక్కడ సంవత్సరానికి ఒక్కసారి అందరూ కలిసి ఎన్నో లక్ష జపాలు జరుగుతాయండి. కంటిన్యూస్‌గా చేస్తారు. అప్పుడు అక్కడ ఉన్న మనుషులు కాదు, అక్కడ ఉండే ఆ ఏరియాలో కూడా ఆ వైబ్రేషన్ చాలా రోజుల తర్వాత కూడా ఆ వైబ్రేషన్ ఉంటుంది. కొందరు ఎవరైతే ఆ సమయంలో వెళ్ళలేదో, ఆ తర్వాత వాళ్ళు ఒక యాత్రా స్థలానికి వెళ్ళినట్టుగా అక్కడికి వెళ్లి ఆ ముట్టని నెత్తికి రాసుకొనొస్తారండి. ఆ వైబ్రేషన్స్ అలా క్రియేషన్‌లో అన్నీ మ్యాటర్‌లో కలిసిపోతుంది. అక్కడ దగ్గరలో ఉండే నీళ్ళల్లో కలిసిపోతుంది, గాలిలో కలిసిపోతుంది, మట్టిలో కలిసిపోతుంది. మన శరీరం కూడా ఈ పంచభూతాలతోనే ఉన్నాయి కదండీ! సో, ఈ పంచభూతాల్లో కూడా వైబ్రేషనే అది. సో, మంత్రం అంటేనే వైబ్రేషన్. ఆ వైబ్రేషన్ మనలో వచ్చేస్తుందండి. ఎవరైతే ఇలా చేస్తారో వాళ్ళు మా వాక్‌లో శక్తి వచ్చేస్తుంది. వాక్ శక్తి ఎలా ఉంటుందంటే, ఏదో శ్రాపం ఇవ్వచ్చు అని కాదు. వాళ్ళు మాటలు కరెక్ట్‌గా ఉంటాయి. అంటే తప్పుగా వాళ్ళు మాటలు రావు. ఏ విషయం మాట్లాడిన మనం ఏదైతే నెగెటివ్ అంటాం గదా! నెగెటివ్ ఇస్ ద రాంగ్ వర్డ్ యాక్చువల్లీ. బట్ ఇక్కడ చెప్పాల్సొస్తా ఉంది. సో, ఏది ఎలా మాట్లాడాలి అలాంటి మాటలే వాళ్ళ నోట్లో నుంచి వస్తుందనమాట. వాళ్ళు బై మిస్టేక్ ఆల్సో తప్పుగా మాటలు వాళ్ళు రాదు. సో, దే ఆర్ సో వెరీ పాజిటివ్ అన్నమాట. వాళ్ళు ఎక్కడికి వెళ్తారో నేను నిజంగా చెప్తున్నానండి. మేమంతా గ్రూప్ చేసుకొని హాస్పిటల్స్‌కి వెళ్ళేవాళ్ళం. హాస్పిటల్ ఎందుకు వెళ్ళాలంటే అక్కడికి వెళ్లి మనం గాయత్రి మంత్రం చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళకి నేర్పించాల్సిన అవసరము లేదు. మన ఎనర్జీ అది అలా వెళ్తే వాళ్ళకి కూడా కొంచెం ఎనర్జీ వాళ్ళకి పాస్ అవుతుంది. ఆ ఒక విశ్వాసంతో గ్రూప్‌గా మనం ఆహ్, క్యాన్సర్ హాస్పిటల్ ఎక్కువగా వెళ్ళాను నేనైతే. నాకెందుకో తెలీదు. తెలియకుండానే నాకు క్యాన్సర్ హాస్పిటల్ కనెక్ట్ అవుతూ ఉంటాయి. సో, అలా వెళ్తే ఎంతో ఆ ఎఫెక్ట్‌ని చూసి చెప్పారు. ఈవెన్ ఐసీయూ పేషెంట్స్ కళ్ళు మూసుకొని పడుకొని ఉంటారండి. అలా అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు వేరే వాళ్ళకి చెప్పిన మాట అన్నమాట. నాకు లైట్ వచ్చినట్టు కనిపించింది. కళ్ళు మూసుకున్నారు. వాళ్ళెంత లో ఎనర్జీలో ఉన్నారండి. ఐసీయూలో ఉన్న వాళ్ళు కంప్లీట్ లో ఎనర్జీ అన్నమాట. అయితే వాళ్ళకి ఆ మనిషి గాయత్రి జపం చెప్పిన చేసే మనిషి ఆహ్, వాళ్ళ ఆచూకీ వాళ్ళకి తెలిసిపోతుందన్నమాట. సో, అంత పవర్‌ఫుల్లా? నిజంగానే నేనైతే నమ్మేదాన్ని కాదు ముందైతే. అబ్బా! ఏంటి వీళ్ళింత హైప్ క్రియేట్ చేస్తున్నారు అని. అండ్ అప్పుడు నాకు దీంతో పాటు అగ్నిహోత్రం కూడా నాకు అప్పుడే పరిచయం అయింది. వాళ్ళే చెప్పారు. గాయత్రి మంత్రంతో పాటు అగ్నిహోత్రం. సో, అగ్నిహోత్రం అగైన్ అది ఫైర్ గాడ్. సో, మనకు ఉండేదే ఈ రెండే మంత్రాలే అండి. సనాతన ధర్మం వచ్చే ముందు ఈ 2 విషయాలే మనకుండేది మనిషికి. ఏ ధర్మం లేవు అప్పుడు. ఒకటి అగ్ని పూజ అంటే నేచర్ పూజ. సూర్యుడిని గాని, అగ్నిని గాని పూజించేవాళ్ళమంట. మనకు అప్పుడు గణపతి, సరస్వతి, లక్ష్మి, విష్ణు, హనుమాన్ అలాంటి 1000 మంది లేరు. అండ్ రెండోది జపం చేయడానికి గాయత్రి మంత్రం. సో, ఈ రెండే ఉండేవి. అంత పవర్‌ఫుల్ అన్నమాట. సో, మహారాష్ట్రలో ఇప్పటికి ఈ రెండిటినే చాలా మంది ఫాలో అవుతారు. వేరే పూజలు చేస్తారు గానీ సాధనతో చేసేది ఈ 2 విషయాల్ని. ఈవెన్ పంటలు పండే ముందు వాళ్ళు ఫార్మర్స్ అంతా ఏం చేస్తారంటే, ఆ పొలానికి 4 మూలలో అగ్నిహోత్రాలు చేస్తారు. అండ్ విత్తనాలు వేసే ముందు ఫ్రెండ్స్‌నంతా పిలిచి అక్కడ గాయత్రి జపం చేస్తారు. గాయత్రి హోమం చేసి, గాయత్రి జపం చేస్తారు. ఇప్పటికి నేనైతే ఇది చేసి 30 ఇయర్స్ అయిపోయిందనుకోండి. 25-30 ఇయర్స్ బ్యాక్ స్టోరీ ఇది. సో, ఇప్పటికి వాళ్ళు ఆర్గానిక్ ఏ పెస్టిసైడ్ వాడకుండా ఆర్గానిక్‌గా అక్కడ పంటలొస్తాయి. మిల్లెట్స్ పండుతున్నారు. జొన్నలు పండుతున్నారు. ఏది పండినా వితౌట్ ఎనీ పెస్టిసైడ్ అన్నమాట. అండ్ పంట కూడా చాలా బాగొస్తుంది. అది తిన్న వాళ్ళు కూడా వాళ్ళు దే ఆర్ గివింగ్ టు హాస్పిటల్స్, హోమ్స్ అలాంటి ప్లేసెస్‌కి ఇస్తున్నారు. అలా ఇచ్చేసరికి ఏమవుతుందంటే ఆ ఎనర్జీ వాళ్ళకి పాస్ అవుతుంది. ఆహారమే మన శరీరం కదండీ! సో, అలా మనం ఏ జపం చేసినా, ఏ
సాధన చేసినా నాకు మాత్రమే సీమితం అవ్వకూడదు. ఎందుకంటే పరమజ్ఞానం వచ్చిందంటే ఈ థాట్ ఆటోమేటిక్‌గా వచ్చేస్తుందండి. సో, గాయత్రి దేవి హ్మ్, తో కనెక్ట్ అవ్వడం అంటేనే అన్‌లిమిటెడ్ విజ్డమ్. ఇక్కడ నాకు మాత్రమే విజ్డమ్ కాదు, నా ఒక సాధన కాదు. మనం విశ్వామిత్ర స్టోరీ ఎందుకు అంత డీటెయిల్‌గా చూసుకున్నామంటే నాకది ఇంపార్టెంట్ అనిపిచ్చింది. మనం ఎంత తపస్సు చేసినా, ఎంత సాధన చేసినా మనం అనుకుంటాం ఒక 2 సార్లు ధ్యానం చేస్తే నాలో ఉండే తామసిక గుణం అంతా వెళ్ళిపోయింది అని. అంత ఈజీ కాదండి. తామసిక గుణమే చాలా పవర్‌ఫుల్లు. అస్సలు వదలదు. అంత తపస్సు చేసిన వాళ్ళకే వదలలేదు. విశ్వామిత్ర గారు ఎన్ని సార్లు చేశారో అన్ని సార్లు ఆయన పోగొట్టుకున్నారు ఆ ఎనర్జీని. ఎందుకంటే ఆయనలో ఉండే ఆ తామసిక గుణాల వలన. అయితే ఎప్పుడు ఈ గుణాలు ఉండవో అప్పుడే మనం గాయత్రి మంత్రానికి ఇంట్రొడ్యూస్ అవుతాం. జస్ట్ లైక్ దట్ అందరికి దొరకదు. సో, ఎవరికైతే ఎవరి లైఫ్‌లో గాయత్రి మంత్రం ఇంట్రొడ్యూస్ అయిందో యూ కెన్ అండర్‌స్టాండ్ దట్ మీరు ఆ ఒక లాస్ట్ స్టేజ్‌లో వచ్చారు. ఉండే కొంచెం ఈగోసు, జెలసీ ఏదైనా కొంచెం కొంచెం ఉంటే అవి కూడా ఇంకా ఎండింగ్ స్టేజ్‌లో ఉన్నాయి అని. సో, హేట్రెడ్, యాంగర్, లస్ట్ ఇవేవి ఉండదు. జెలసీ గాని ఇదేవి ఉండదు. సో, ఇదన్నమాట సావిత్రి సారీ గాయత్రి దేవి గారి గురించి. సో, మనం అందరూ కలిసి ఒక్కసారి గాయత్రి జపం చేసుకుందామండి. ఆ తర్వాత ఏదైనా క్వెషన్స్ ఉంటే తీసుకుందాము. అండ్ ఈరోజు మెడిటేషన్ అయిపోయిందమ్మా. అండ్ ఆ! బిఫోర్ దట్ గాయత్రి మంత్రం చేసుకుంటూ ఎందుకంటే ఈరోజు మీరు ఆ డిఫరెన్స్ చూస్తారు. ఓకే. సో, ప్లీజ్ మెడిటేషన్ పోజ్‌లోకి వెళ్ళిపోదాము. అండ్ కళ్ళు మూసుకొని మనం ఈ జపాన్ని రిపీట్ చేద్దాము. ముందుగా 3 సార్లు ఓంకారంతో. సో, ఫర్ థాట్ డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ ఔట్ చేస్తూ ఓం చెప్పాలన్నమాట. ఓం చెప్పడానికి ఒక విధానం ఉంటుంది. అందుకే ఓం కూడా సరిగ్గా పలికితేనే ఆ ఒక కాస్మిక్ ఎనర్జీ, ఓం ఈస్ కాస్మిక్ ఎనర్జీ. ఆ కాస్మిక్ ఎనర్జీతో మనం కనెక్ట్ అవుతామండి. సో, డీప్ బ్రీత్ ఇన్, హోల్డ్, బ్రీత్ ఔట్. బ్రీత్ ఔట్ అంటే బయట వదలాలండి. మళ్ళీ డీప్ బ్రీత్ ఇన్, డీప్‌గా చేయాలి. పొట్ట దాకా, నాభి దాకా వెళ్ళాలన్నమాట. బ్రీత్ ఇన్, హోల్డ్, బ్రీత్ ఔట్ స్లో. అగైన్ బ్రీత్ ఇన్ ఫర్ ఓంకార్. బ్రీత్ ఇన్. స్లోగా ఓంకార్ చెప్తూ బ్రీత్ ఔట్. Again breathe in. ఓ. మూడోసార్లు బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ విత్ ఓంకారం. గాయత్రి మంత్రం 3 సార్లు చేద్దామండి. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. Again breathe in. ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि
ధియో యో నః ప్రచోదయాత్. మాస్టర్స్ ఎవరు కళ్ళు తెరవద్దండి. వేదమాత గాయత్రి మాత ఎనర్జీతో కనెక్ట్ అవుతూ సూర్యుడి ఒక ఎనర్జీతో కలిసిన ఎనర్జీ మాస్టర్. ఎలా అయితే ఒక సూర్యుడితోనే ఈ విశ్వమంతా నడుస్తా ఉందో, మనకు తెలిసిన సౌరమండలమే కాదు, ఇంకా ఎన్నెన్నో కోట్ల సూర్యులు ఉన్నాయి. కోటి సూర్యమండలానికి ఒక సూర్యుడు ఉన్నాడు. ఆ మూల సూర్యుడి నుంచి వచ్చే ఎనర్జీ జ్ఞానపు ఎనర్జీ, ప్రేమపు ఎనర్జీ, లైట్ ఎనర్జీ. ఆ సూర్యుడి నుంచి వచ్చే ఎనర్జీని మనం లవ్ ఎనర్జీ, విజ్డమ్ ఎనర్జీ, ఈ వెలుతురులో మన కర్మ అనే విత్తనాలు వేయించి వేయించి మళ్ళీ ఈ విత్తనాలు మొలకలు రాకుండా చేయడమే ఈ శక్తి. అంటే మనము ముందు కర్మ బంధాల నుంచి విముక్తి పొందుతాము మాస్టర్. మళ్ళీ ఆ విత్తనాలు మొలకలెత్తకుండా ఆ వేడికి, గాయత్రి మన వేడికి మన కర్మలు దగ్ధమైపోతాయి. అవి సంచిత కర్మ కావచ్చు, ఆగామి కర్మ కావచ్చు. కర్మ సిద్ధాంతంతో విముక్తి పొందుతాం మాస్టర్. అంటే ఈ సైకిల్ నుంచి బయటపడతాం, కర్మ సైకిల్ నుంచి బయటపడతాం. మనలో ఎంత జ్ఞానం వస్తుందంటే ఏది పలకాలి, ఎలా ఆలోచించాలి, మూల జ్ఞానం. మా మాటలు, మా ఆలోచనలే కొత్త కర్మాల్ని సృష్టిస్తాయి. అలాంటి ఒక చిక్కు నుంచి మనం బయటపడతాం మాస్టర్ గాయత్రి మంత్ర జపం. మన లోపల ఉండే హార్ట్ చక్రాలు చూసుకోండి. కొందరికి హార్ట్ చక్రాలు కనిపించవచ్చు, కొందరికి నేవల్ చక్ర, స్వాదిష్టాన, మణిపుర చక్రాలు చూసుకోండి. ఒక తెల్లటి తామరపు ఎవరికి ఎక్కడ కనిపిస్తా ఉందో అక్కడ చూసుకోవాలండి. సో మీ స్థితిని బట్టి మీకు అక్కడ ఇమాజిన్ చేయగలుగుతారు, మీకు రాదు అదర్వైజ్. సో హార్ట్ చక్రాలో చూసుకోండి, వైట్ లోటస్ ఉందా, లేదా నేవల్ చక్ర, నాభి దగ్గర ఒక లోటస్ ఉందా. ఎందుకంటే నేను హార్ట్ చక్ర అన్నాను కానీ నాకు నేవల్లో కనిపించింది. ఒక సుందరమైన తెల్లటి తామర పువ్వు, దానిపైన గాయత్రి మాత బాల త్రిపుర సుందరి రూపంలో తెల్లటి వస్త్రం ధరించి నాలుగు చేతుల్లో నాలుగు వేదాల్ని పట్టుకొని అందులో ఉండే జ్ఞానం మొత్తాన్ని మనకు ధారపోస్తాం.
తన చేతుల్లో ఉండే ఆ 4 వేదాల్లో నుంచి వెలుతురు రూపంలో జ్ఞానం బయటకొస్తా ఉంటే, మీ శరీర ప్రతి కణంలోకి ఆ వెలుతురు వెళ్ళిపోతా ఉంది. చిన్న చిన్న గోల్డెన్ లైట్ మీ శరీరం మొత్తం తిరుగుతా ఉంది. Your body is filled with golden light. పాయింట్ ఆఫ్ ఒరిజిన్ నాభి దగ్గర లేదా హృదయం దగ్గర. అండ్ అక్కడి నుంచి మొత్తం శరీరం నిండా తిరుగుతా ఉంటాయి. ఈ భౌతిక శరీరం అసలు లేదు. ఓన్లీ ఈ లైట్ శరీరం ఉంది. ఆ వెలుతురుతో నిండిన శరీరమే ఉంది. బ్రహ్మాండంలో ఉండే ఎన్ని గ్రహాలు, సూర్య మండలాలు ఉన్నాయో మొత్తం మన లోపల కనిపిస్తాం. మనలోనే ఉంది అలా ప్రతి కణం లోపల కూడా ఇంకో మండలం. ప్రతి కణంలో బ్రహ్మాండం ఉంది. గాయత్రి మాత చిరునవ్వుతో తను ఇంకా బ్రైట్ అయిపోతా ఉంటే మన శరీరంలో ఆనందంతో ఆ వెలుతురు నర్తిస్తున్నట్టుగా అనిపిస్తా ఉంది. ఎలా అయితే దీపావళిలో క్రాకర్స్ వదిలితే చటపటలాడుతూ ఆ వెలుతురు స్ప్రెడ్ అవుతుంది, అలా మన లోపల కంటిన్యూస్ గా విస్ఫోటం జరుగుతా ఉంది. లైట్ ఇస్ కమింగ్ అవుట్. నిండిపోతా ఉంది మన శరీరం మొత్తం మా గాయత్రి మాత నుంచి వచ్చే విజ్డమ్ తో, లైట్, లవ్. ఆవిరిలో నుంచి వచ్చే ఒక్కొక్క కణం మనలో కలిసిపోతూ ఉంటే మనం కూడా గాయత్రి మాత లాగా తయారవుతున్నాము మాస్టర్. మనం కూడా వేరేగా లేదు. వీఆర్ ఆల్ గాయత్రి మాత. ఎలా అయితే గాయత్రి మాత అన్ని దేవతలకు కనెక్టెడ్ గా ఉంటుందో, నాకు అన్ని దేవతలు కనెక్టెడ్ గా ఉన్నారు. నేను వేరే కాదు, ఆ దేవతలు వేరే కాదు. మన బాడీ ఇంకా ఎక్స్పాండ్ అవుతా ఉంది మాస్టర్. ఇంకా పెద్దదిగా మారిపోతా ఉంది. ఎనర్జీ ఫిల్ అవుతూ ఉండగా ఇంకా
ఎక్స్‌పాండ్. మీరు ఏ గదిలో కూర్చున్నారో ఆ గది నిండుగా మీరే అయిపోయారు. వేరే వస్తువంతా మనలోనే ఐక్యమైపోతున్నాయి. మనమంతా కలిసిపోతున్నాము. నేను వేరు కాదు. ఆ వస్తువు వేరు కాదు. ఈ ఇల్లు కాదు. ఇంట్లో ఉండే మనుషులు కూడా అందరూ నాలో సమాహితు లీనమైపోతున్నారు. ఇంకా మన నేవల్ ఎనర్జీ నుంచి ఇంకా లైట్ అండ్ ఎనర్జీ స్పార్కిల్ అవుతూ ఇంకా పెద్దగా, ఇంకా స్ట్రాంగ్‌గా మీరు ఈ ఇంటి కన్నా ఇంకా పెద్ద రూపంగా మారుతున్నారు. మీ ప్రాంతం మొత్తం మీరే ఉన్నారు. అంత పెద్ద శరీరంతో మీరు చుట్టుపక్కన చూస్తున్నారు. ఈ భూమి కూడా ఒక చిన్న బంతిగా మారిపోయింది మీ ముందు. అంత పెద్దగా మారిపోయారు. ఇంకా పెరుగుతూ బ్రహ్మాండంలో లీనమైపోయారు. గ్రహాలు, నక్షత్రాలు, బ్రహ్మాండాలు ఎన్నెన్ని ఉన్నాయో అవన్నీ మనలో ఐక్యమైపోతున్నాయి, లీనమైపోతున్నాయి. నేనే ఆ విశ్వశక్తి స్వరూపిణి. ఎనర్జీ ఆఫ్ లవ్, ఎనర్జీ ఆఫ్ విజ్డమ్, ఎనర్జీ ఆఫ్ లైట్. స్లోలీ మళ్ళీ ఇప్పుడు శరీరాన్ని చిన్నబుచ్చుతూ స్లోగా రిటర్న్‌కి వద్దాం మాస్టర్. మనం మళ్ళీ భూమి సైజ్‌కొచ్చేసాము. నిదానంగా మన ప్రాంతానికి వచ్చేస్తే మళ్ళీ తిరగా మనం ఇంటి సైజుకొచ్చేసాము. స్లోలీ మన బాడీ ఈ భౌతిక శరీరానికి సరిగ్గా ఆ షేప్‌లో, ఆ సైజ్‌లో వచ్చేసాము. ఇంకా చిన్నగా మారుతూ ఆ శక్తి మన నాభిలో చిన్న బిందువుగా అక్కడ ఉండిపోయింది మాస్టర్. ఎప్పటికీ మన లోపల గాయత్రీ దేవి శక్తి నివసిస్తూ ఉంటుంది. ఇకపైన మీరు ఈ మంత్ర జపం చేసినప్పుడల్లా ఆ విత్తనంలో లైట్ చూస్తారు. అలా ఇంక్రీజ్ అవ్వడం, సైజులు పెద్ద అవ్వడం చూసుకుంటారు. మనమందరం ఇప్పుడు గాయత్రి మాత విత్తనంతో కలిసిపోయాం మాస్టర్. వి ఆర్ ఆల్ గాయత్రి మాత. ఆడవాళ్ళు గాని, మగవాళ్ళు గాని, చిన్న పిల్లలు గాని ఎవ్వరికీ తేడా లేదు. అందరిలో అమ్మ శక్తి కలిసిపోయి అవేర్‌నెస్‌లో తెలుసుకునేటట్టు ఆ జ్ఞానాన్ని మనకిచ్చినందుకు గాయత్రి మాతకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పుకుంటూ, అద్భుతమైన జ్ఞానానికి ఆ అర్హత నాకు వచ్చినందుకు, ఈ శరీరం, ఈ బుద్ధి ఈ జన్మలో ఇచ్చినందుకు, దానికి కారణమైన తల్లిదండ్రులకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు.
ఇంత మహత్తరమైన విషయాన్ని చర్చించడానికి మనందరికీ అవకాశం ఇచ్చినందుకు మనందరి గురువైన బ్రహ్మర్షి పితామహ డాక్టర్ సుభాష్ పత్రి సార్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పుకుంటూ ధన్యోస్మి ధన్యోస్మి ధన్యోస్మి. స్లోలీ ధ్యానంలో నుంచి బయటకు వద్దాం మాస్టర్స్. 2 అరచేతుల్ని తీసి కళ్ళ పైన పెట్టుకుంటూ 5 సెకండ్స్ మీ అరచేతుల్లో నుంచి వచ్చే వైబ్రేషన్స్ అది ఏ ఫీలింగ్ ఉందో చూసుకోండి. మీ బుగ్గలకు తగులుతూ ఉంటాయి, మీ కంటికి తగులుతూ ఉంటుంది. ఎనర్జీ ఫీల్ చేయాలి, రిఫ్లెక్ట్ చేయాలి. ఎలా ఉంది, ఏమనిపిస్తా ఉంది. 5 4 3 2 1 కంప్లీట్ ఎనర్జీని మీ మొహానికి రాసుకుంటూ మీ ఒంటికి రాసుకుంటూ నిదానంగా ధ్యానంలో నుంచి బయటకు వద్దాం మాస్టర్. హృదయపూర్వకంగా నిజంగా మాటలతో కాదు, హ్యాపీనెస్ ఎలా ఫీల్ అయితే గుండె కొట్టుకుంటుంది కదండి, అలా నిజంగా హ్యాపీ ఫీల్ అవ్వాలి. నాకు అలాంటి ఒక స్థితినివ్వు అని మీరు మాస్టర్స్ని అడగాలండి. గ్రాటిట్యూడ్ అని చెప్తే మాత్రమే అది గ్రాటిట్యూడ్ అవ్వదు. మరి సారీ చెప్పినప్పుడు కూడా మీరు ఫీల్ అవ్వకపోతే అది నిజమైన సారీ కాదు. అలాగే మనం అది ఫీల్ అవ్వాలి, ఎక్స్పీరియన్స్ కావాలి అని కోరుకుంటూ మీరు చేయాలన్నమాట. సో థ్యాంక్ యూ మాస్టర్ అండ్ ఫార్ యూ ఛానల్కి స్పెషల్ థ్యాంక్స్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, సరోజిని మల్లికార్జున గారికి, దులేఖ గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జల సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేయిద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రిసారి కోరిక, పత్రి మేడం కోరిక మాస్టర్స్. అందరినీ సంకల్ప ధ్యానం చేయమన్నారు. ప్రతి ఒక్కరు కూడా వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని సంకల్ప ధ్యానం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ.